ఇప్పటి వరకు మీరు అడవుల నుంచి సేకరించిన తేనెనే చూశారు. ఇప్పుడు ఈత చెట్ల నుంచి సేకరించిన నీరతో తయారు చేసిన తేనెని తయారు చేస్తున్నాం మా వేద ఫార్మ్ ప్రొడక్ట్స్. నా పేరు సత్యం అండి. 2017లో వేద ఫార్మ్ ప్రొడక్ట్స్ తెలంగాణ ఫార్మ్ నీరా అండ్ ఫార్మ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించామండి. స్థాపించి ఈత నీరతో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అందులో ఈత తేనె, నీరతో తీసిన దాన్ని ఈత తేనె అంటారు. నీరుని ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఒక లెవెల్లో శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసి బాటిల్లో చేస్తామండి. ఈత తేనె అండి. తర్వాత ఈత బెల్లం తీసుకుంటామండి. తర్వాత నెక్స్ట్ ఈత బెల్లం చేస్తామండి. ఏంటి ఈత తేనె వల్ల లాభాలు ఏంటి? ఆరోగ్యపరంగా ఎటువంటి ఉపయోగాలు? ఈత తేనె వల్ల కడుపులో ఉన్న మలినాన్ని, అంటే ఏమంటారు, మలినాన్ని, నులి పురుగులు అవన్నీ క్లీన్ చేస్తుంది. తర్వాత స్టోన్స్ ఉంటున్నాయండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ దీన్ని తీసుకుంటే ఇదైతే గ్రీన్ టీలో కానీ లెమన్ టీలో కానీ వేసుకుంటే అది వేసుకొని తాగొచ్చండి. దీన్ని బ్రెడ్ మీద వేసుకొని తినవచ్చండి. దీన్ని పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇది ఎంతకాలం నిల్వ ఉంటుందండి? ఇది 1 year నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా, బయట పెట్టాలా? బయట అంటే బయట సీల్తో ఉంటే బయట ఉంటుందండి. అట్లా 1 year దాకా. మీరు ఓపెన్ చేసినట్టు వన్స్ ఓపెన్ చేసినట్టే అది ఫ్రిడ్జ్లో, నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, లేకపోతే ఫంగస్ వస్తుందండి. మామూలు బయట దొరికే తేనె, ఈగల ద్వారా వచ్చే తేనెకి ఈ ఈత తేనెకి తేడా ఏంటి? ఈత తేనె నీరతో చేస్తారండి. ఈత చెట్టు నుంచి తీసిన నీర సాయంత్రం 5 గంటలకు కట్టి ఉదయాన్న 5 గంటలకు తీసిన తర్వాత దాన్ని దాన్ని మీటర్లో అన్నీ చెక్ చేస్తాం. pH లెవెల్స్, బ్రిక్స్ లెవెల్స్ చెక్ చేసి దాన్ని 4-5 సార్లు ఫిల్టర్ చేసిన తర్వాత మా మిషన్లో వేసి దాన్ని ఉడకబెడతాం. 4 hours దాకా ఉడకబెట్టిన తర్వాత అది తేనె రూపం, అంటే ఒక పాక. తర్వాత దీన్ని వాడే విధానాన్ని మీకు ఇప్పుడు వివరించి చెప్తాను. ఇది బ్రెడ్ మీద వాడవచ్చు. బ్రెడ్ మీద పిల్లలు పూసి బ్రెడ్ మీద అప్లై చేసి ఇవ్వచ్చు. చపాతీలో ఇవ్వచ్చు. తర్వాత గ్రీన్ టీలో తాగేవాళ్ళు గ్రీన్ టీ తాగేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లెమన్ టీ తాగేవాళ్ళు లెమన్ టీలో యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం తాగేవాళ్ళు నిమ్మరసంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది తేనె ఎక్కడెక్కడ వాడతారో అక్కడ ప్రతి చోట దీన్ని, అది ఎక్కడ ఉపయోగిస్తారో దీన్ని అట్లా ఉపయోగించవచ్చు. ఇది సహజ సిద్ధమైనది, ప్రకృతి నుంచి ప్రసాదించింది ఇది.